అవునరా బాబు అనుకునేవాడిని. ఉమ్, వేరే పనులేం దొరకలేదు నాకు. అవును. కాబట్టి ఇక్కడ అలాగా కొత్తగా వెళ్ళినప్పుడు లోన్లీగా ఫీల్ అవుతాం. ఉమ్, ఆ లోన్లీగా ఫీల్ అయినప్పుడు ఎవడో మనకి సహకరించడం బిగించేశాడు అనుకోండి, ఉమ్, వాడు అసాంఘిక శక్తి అయితే ఎట్ట తెలుసుద్ది? అదే కదా. ఇప్పుడు బంగ్లాదేశ్ నుంచి వచ్చినోడికి ఇక్కడ చట్టం ఏంటో తెలియదు. మనోళ్ళు అమెరికాలో ఎందుకు కేసులు ఫేస్ చేస్తున్నారు, అరబ్ దేశాలు ఎందుకు కేసులు ఫేస్ చేస్తున్నారు? ఇక్కడ మనం ఆ ఎయిర్పోర్ట్ లో చెక్ ఇన్ అయిపోయాక లోపలికి వెళ్తున్నప్పుడు వచ్చి సార్ 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 అనేది చెక్ ఇన్ అయ్యే ముందు వచ్చేసేసి అయిన తర్వాత కూడా కొంచెం ఈ మందులు మా వాళ్ళకి ఇరండి అని ఇచ్చేవాళ్ళు ఉంటారు, ఈ పచ్చడి మా వాళ్ళకి ఇరా అక్కడ తీసుకుంటారని ఇచ్చేవాళ్ళు ఉంటారు. అది తీసుకుని అక్కడికి వెళ్తే అది ఏ మొత్తం మందు అవుతుంది, అక్కడ నిషేధం, జైలు పాలైన వాళ్ళు బోల్డ్ అంతమంది మనవాళ్ళు. అక్కడ చట్టం ఏంటో మనకి తెలియదు కదా. ఇప్పుడు అమెరికాలోనైనా అట్లాగే మన ట్రాఫిక్ లో ఇక్కడ ఎట్ట పడితే అట్ట అడ్డంగా వెళ్ళొచ్చు, అక్కడ అట్ట కుదరదు. నువ్వు ఖచ్చితంగా రూల్ ప్రకారం యూటర్న్ చేసుకోవాల్సిందే. పార్కింగ్ ఇప్పుడు దుబాయ్ లాంటి చోట్లన పార్కింగ్ ఎట్ట పడితే అట్ట పెట్టడానికి లేదు. ఖచ్చితంగా అక్కడ పార్కింగ్ లో ఉన్న వెహికల్ గ్యాప్ ఉంటేనే నువ్వు పెట్టాల, లేదు పార్కింగ్ ప్లేస్ కాని చోట పెడితే ఒప్పుకోరు, అక్కడ కేసు. సింగపూర్ లోనైనా అంతే ఉంటది, నేను చూసిన ఆ 2 దేశాలు కాబట్టి చెప్తున్నా, రూల్స్ ఉన్నాయి. మనకి ఇక్కడికి మళ్ళీ అక్కడ బతికేసామంటే కుదరదు. అట్లాగా ఈ చట్టాలు తెలియవు, చట్టాలు తెలియకపోతే ఇరుక్కుంటారు. ఇక్కడ ఎవడో అసాంఘిక శక్తి చేతుల్లో ఇట్టాగా ఇరుక్కుపోయిన వాళ్ళు బోల్డ్ అంతమంది ఉన్నారు బంగ్లాదేశ్ లో. వీళ్ళు మతం పేరుతో దగ్గర అవుతారు. ఈ మతం పేరుతో దగ్గరైనోడు ఎవడో ఖచ్చితంగా తీవ్రవాద భావజాలికుడు అయ్యి ఉంటే ప్రమాదం.